గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన మొబైల్లో ఉన్నటువంటి రేడియేషన్ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు తెలియజేస్తాను. అలాగే ఈ ఎక్కువ మొబైల్ వాడటం వల్ల మనకు బ్రెయిన్కి వచ్చే ఎఫెక్ట్ ఏంటో విషయం కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి అందరూ వినండి జాగ్రత్తగా. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి. ముందుగా మనం ఏం చేయాలంటే మనం కీప్యాడ్ ఆన్ చేసిన తర్వాత జీ స్టార్ యాష్ స్టార్ యాష్ 07 యాష్ అనేది డయల్ చేసుకుంటే మన మొబైల్ యొక్క ఎంత లిమిట్ రేడియేషన్ ఉందో అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఏ మొబైల్ అయినా పర్లేదు. స్టార్ యాష్ 07 యాష్ డయల్ చేయాలి మనం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం ఎక్కువ శాతం మొబైల్ని వాడటం వల్ల ఏమైందంటే ఇది మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూట్రాన్లలో ఉన్నటువంటి గ్లూకోజ్ని ఇది లాగేస్తుంది అన్నట్టు. లాగేయటం వల్ల ఏమైందంటే మనకు విపరీతమైన ఆకలి వేస్తుంది. ఈ విపరీతమైన ఆకలి వేయటం వల్ల మనం ఏం చేస్తారంటే ఎక్కువ మంది చిన్నపిల్లలు విపరీతంగా తినేస్తారు. దానివల్ల ఒబెసిటీ అంటే లావ్ అయిపోవటం ఇలాంటి పరిణామాలు చాలా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనం చిన్నపిల్లలు ఎవరికి కూడా మన మొబైల్ ఇవ్వకుండా చూసుకోవాలండి. ఏదైనా విషయం ఉందనుకోండి, అవసరమైతే ప్రజెంట్ మన దగ్గర అన్ని టీవీలలో కూడా మనకి యూట్యూబ్ అనేది ఇన్బుల్డ్ అయ్యే వస్తున్నాయి. కాబట్టి అక్కడ దానికి నెట్ కనెక్షన్ చేసి అందులో చూసుకుంటే సరిపోతుంది. కానీ దయచేసి పిల్లలకి మాత్రం మొబైల్ మీరు ఎక్కువ ఇవ్వకండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బాగా అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే అరే ఫోన్ తీసుకొని ఫోన్ ఇచ్చేస్తాం. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం చేసేది మన పిల్లల కోసమే కదా. కాబట్టి వాళ్ళకి ఏదైనా అయితే మనం తట్టుకోలేం. కాబట్టి ముందు జాగ్రత్తలు అవసరం మనకు కంపల్సరీ. సరే, ఆహార విషయంలో కానీ పరిశుభ్ర విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ ఈ అన్నోన్ విషయాలు, ఈ రేడియేషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ కానీ ఇంకా వేరే విషయాలు మనకు తెలియదు కదండి. కాబట్టి మనం ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండి మంచి ఆహారం ఎక్కువ అంటే క్యారెట్లు కానీ బీట్రూట్లు కానీ ఆకుకూరలు కానీ ఎక్కువ పెట్టాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రైలు, హోటల్లో బిర్యానీలు ఫ్రై లాంటివి తీసుకొచ్చి పెడతా ఉంటారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు అక్కడ ఎలాంటి ఆహారం వండుతారో మనకు తెలియదు, అందులో ఏమేమి వేస్తారో తెలియదు. కాబట్టి దానివల్ల కూడా మనకి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి వీలైనంత వరకు ఇంట్లోనే ఆహారం తయారు చేసుకొని పెట్టాలి. ముఖ్యంగా అది పిల్లలకి మనం తయారు చేసిన ఆహారం పెడితేనే బాగుంటుంది. ప్రతిరోజు వాళ్ళకి టిఫిన్ అయిన తర్వాత కంపల్సరీగా ఉదయం సాయంత్రం పూట ఒక గ్లాస్ పాలు ఇస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం అంటారు, మీ అందరికీ తెలుసు. కాబట్టి మన పిల్లల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. కాబట్టి అందరం కూడా మన పిల్లల ఆరోగ్యం కోసం మొబైల్ ఫోన్ని రిజెక్ట్ చేద్దాం. అత్యవసరం అనుకుంటే తప్ప మనం వాళ్ళకి ఇవ్వద్దు. లేదంటారా మనం వాళ్ళకి మొబైల్ ఆపరేట్ చేసి వాళ్ళకి చూపిస్తూ పక్కన కూర్చుంటే సరిపోతుందండి. వాళ్ళకి ఇచ్చేసి మీరు చేసుకుంటారని మాత్రం దయచేసి చేయబాకండి. మన చేతుల మన పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరం మంచిగా ఉందామండి. నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళందరికీ చెప్పండి. థ్యాంక్ యూ అండి.